డెడ్ లిఫ్ట్. ఇది మ్యాక్సిమం మనకి రా స్ట్రెంత్ ఇస్తుంది. నీ బాడీలో పోస్టీరియర్ చైర్ అంటే నీ బ్యాక్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుంది. అండ్ మనకి ప్రైమరీ మజిల్ టార్గెట్ ఎట్లుంటుంది అంటే దీంట్లో గ్లూట్, హ్యామ్స్ట్రింగ్, ఫోర్ ఆర్మ్, లోవర్ బ్యాక్ అండ్ ట్రాప్స్ ఇవి బాగా ఇన్వాల్వ్ అవుతాయి. నీ బాడీలో గ్రిప్ నుంచి నీకు పోస్చర్ వరకు నీకు ప్రతిదీ ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా తయారు చేస్తుంది నీకు. ఇది రియల్ వరల్డ్ స్ట్రెంత్. నీ బాడీలో థిక్నెస్, నీ బ్యాక్ థిక్నెస్ రావాలంటే ఇది కంపల్సరీ. ఇప్పుడు థర్డ్ అండ్ ఫైనల్ వన్, ది బెంచ్ ప్రెస్. అప్పర్ బాడీ పవర్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. నీ అప్పర్ బాడీ పుష్ స్ట్రెంత్కి ఇదే మెయిన్ సోర్స్. మనకి ప్రైమరీగా ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ ఏంటిదంటే చెస్ట్, ఫ్రండల్స్ అండ్ నీకు ట్రైసెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నీ అప్పర్ బాడీ థిక్నెస్ మజిల్స్ అన్నీ మంచి డెన్సిటీగా రావాలంటే చెస్ట్ ప్రెస్ అనేది మెయిన్ సోర్స్. నువ్వు ఐసోలేషన్ వర్కౌట్స్ లైక్ బైసెప్ కర్ల్స్, లాటరల్ రైజెస్ ఇలాంటివి ఎన్ని చేసినా నీకు ఈ కాంపౌండ్ మూమెంట్స్ అనేది చేయనంత వరకు నీకు బాడీలో గ్రోత్ రాదు. తర్వాత ఈ కాంపౌండ్ మూమెంట్స్లో నువ్వు వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోకుండా అదే వెయిట్ తోటి కంటిన్యూ చేస్తే ఒక స్టేజ్ తర్వాత నీ గ్రోత్ అనేది అక్కడనే ఆగిపోతుంది. సో ఈగో లిఫ్టింగ్ అనేది చేయకుండా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తోని అంటే వీక్కి కొంచెం వెయిట్ పెంచుకుంటా నువ్వు లిఫ్టింగ్ చేసినావు అంటే నీకు 100% గ్రోత్ అనేది ఉంటుంది.